ఏమంటుంది వాక్యం? నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకం గలదై గొప్ప బలము గలదై ఉంటుందంట. వంతుకు ప్రార్థన చేస్తే కూడా అది నీతిమంతుని ప్రార్థన కాదు. హలో, మనసు ఇక్కడ పెట్టి మనిషి ఇక్కడుండి మనసు ఎటో పోయి ఆలోచనలు పలు రకాలుగా పోయి ఏదో అలవాటైపోయిన పెదవులు ప్రార్థన చేస్తే కూడా నీతిమంతుని ప్రార్థన కాదు. నీతిమంతుని ప్రార్థన పశ్చాత్తాపంతో కూడా ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం, తగ్గింపుతో ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? గుండె లోతులోంచి వస్తున్న ప్రార్థన, పెదాల ప్రార్థన కాదు, కృత్రిమంగా ఉండే ప్రార్థన కాదు, ఆర్టిఫిషియల్ ప్రేయర్ కాదు, అలవాటైపోయిన కంటతో పెట్టిన ఒక మంత్రం లాంటి ప్రేయర్ కాదు. అది ఏదో మంత్రాక్షరాలు బీజాక్షరాలు నోరు తెరమ్మని ఏళ్ళతో నాలుగు మీద రాసేస్తే ఓహో అని గుర్తుపెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఆ 7 సార్లు బలిగితే ఎలాగా, 101 సార్లు బలిగితే ఎలాగా, అలాగే ఉండదు. ఇక్కడ మంత్రాలు ఏమి లేవు.